హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎస్టీ ఫ్యామిలీ వర్క్స్ 985. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. మా వారు నన్ను పాపనైతే డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నారు. మా బాబు వచ్చేసి వాళ్ళ చిన్నాడి వాళ్ళ ఇంటికి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళాడు అనమాట. ఇక దారి మధ్యలో రైల్వే గేట్ అయితే పడింది. ఇక ఒక 10 minutes అయితే ఆగాము అక్కడ. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. మా చిన్నప్పుడు అయితే అసలు ఇలా అయితే లేదు ఇక్కడ. ఇప్పుడైతే అడుగడిగిన షాప్స్ అయితే పెట్టేశారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అయితే ఒక షాప్ అనేది పెట్టుకుని ఉంటున్నారనమాట. ఇక మా అమ్మ వాళ్ళ రోడ్డుకి అయితే వచ్చేసాము. అమ్మ వాళ్ళది అయితే కొంచెం లోపలికి అయితే ఉంటుంది అనమాట హౌస్. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఇక పాప అయితే బండి అయితే దిగుతుంది. అదే టైంలో మా నాన్నగారు కూడా డ్యూటీ దిగి అయితే ఉన్నారనమాట. చెల్లి వాళ్ళు మార్నింగ్ అమలాపురం నుంచి అయితే వచ్చేసారనమాట. మేము వచ్చేసరికి 12 o'clock అయితే అయ్యింది. చాలా ఎత్తుంది కదా. ఏంటి వీడియో పట్టుకుని వచ్చిందమ్మా అంటుంటే తీసుకురాలి. ఉల్లిపాయలే ఇదంతా ఉల్లిపాయ ఎవరు అది పెట్టారులే మీరు, నాకు తెలిసి. భవ్య ఇటు ఉండడం. ఇంట్లో అయితే పిల్లల హడావుడి సందడి అయితే మొదలైపోయింది. వాళ్ళు తెచ్చుకున్నాయి ఆడుకోవడానికి అయితే బయటికి తీసుకుంటున్నారు. స్నేక్ అండ్ ల్యాడర్, క్లేమ్, గురుకులు ఇవన్నీ తెచ్చుకుని అయితే బయట పెట్టుకుని ఆడుకోవడానికి ఇక రెడీ అయిపోతున్నారు పిల్లలు. ఇక అమ్మ అయితే మా కోసం వంట అయితే చేస్తున్నారు. తలకాయ చారువ అయితే పెడుతున్నారనమాట. ఈ కూర అంటే ఇష్టమని చెప్పి మాకు మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు. అమ్మ చేతి వంట తిని అయితే చాలా రోజులు అవుతుంది కదా. ఇక మధ్యాహ్నం 1:30 అలా అవుతుంది. ఇక అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నామండి. ఇలా సంవత్సరానికి ఒక్కసారే కదా కుదిరేది. అది సమ్మర్ హాలిడేస్కి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది. సరదాగా మాట్లాడుకుంటూ అలా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. మా మీద అయితే గొడవ కూడా స్టార్ట్ చేసేసింది అప్పుడే, చూస్తున్నారు కదా. ఇక సాయంత్రం నాన్నగారికి అయితే డ్యూటీ నుంచి కాల్ వచ్చింది. ఇక అమ్మ అయితే బ్యాగ్లో బట్టలు అన్నీ అయితే సదిరి రెడీగా ఉంచారు. వెళ్లే ముందు అయితే ప్రేయర్ చేసుకుని అయితే వెళ్తున్నారు. బయటకు వెళ్ళినాకైతే స్పెట్స్ మర్చిపోయారని చెప్పి అయితే చెప్పగానే ఇక అమ్మ లోపలికి అయితే వెళ్ళి స్పెట్స్ తీసుకుని ఇచ్చారనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.